బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్ అంశంతో పాటు మరికొన్ని కారణాలతో గ్రూప్ 1 రిజల్ట్స్ ప్రకటించొద్దని కొంతమంది పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు పిటిషన్ ను కొట్టేసింది. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలు పూర్తయ్యాయి. రాణా జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రాణా, ప్రస్తుతం గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? చాలా రోజుల నుంచి హైకోర్టులో ఈ పిటిషన్ అనేది పెండింగ్ లో ఉంది. ఎట్టకేలకి ఇవాళ పిటిషన్ ని హైకోర్టు కొట్టేస్తూ తుది తీర్పు ఇచ్చినప్పుడు నేపథ్యం ఏర్పడుతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ సంబంధించిన విషయంలో మాకు చాలా వరకు సమయం ఇవ్వాలి, దాంతోపాటు రిజర్వేషన్ల అంశం కూడా ఇంకా తెలియలేదు కాబట్టి కొంతవరకు ఎగ్జామ్స్ ని ఆపాలి అంటూ కూడా వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. దాంతోపాటు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయినా కూడా రిజల్ట్ ని ఆపాలంటూ కూడా వాళ్ళు అనేక మంది హైకోర్టుని ఆశ్రయించారు. సో అన్ని పరిశీలించిన తర్వాత ఎగ్జామ్స్ సజావుగా సాగింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని మనం వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు కాబట్టి మీరు చేస్తున్నటువంటి అలిగేషన్స్ కూడా చాలా వరకు బేస్లెస్ గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా యథాపలంగానే గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేది జరిగాయి కాబట్టి వాటిని అట్లనే ఉంటుంది. కాకపోతే మీరు లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా సహేతుకంగా లేవనేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించి ఈ నేపథ్యంలో పిటిషనర్లు వేసినటువంటి అన్ని పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టేసినటువంటి పరిస్థితి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.